ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. రామచంద్ర యాదవ్ చేపట్టిన తిరుమల పరిరక్షణ పాదయాత్ర 4వ రోజున కీలక ఘట్టంతో ముగిసింది. ఈ యావత్ కార్యక్రమానికి అత్యంత కీలకమైన స్వామివారికి ప్రీతిపాత్రమైన మెట్లోత్సవం కార్యక్రమం సోమవారం కన్నుల పండుగగా జరిగింది. పాదయాత్రలో పాల్గొన్న వందలాది భక్తులతో సహా స్వామి దర్శనానికొచ్చిన వేలాది మంది భక్తులు కూడా మెట్టుమెట్టుకి జరిగిన పూజల్లో పాల్గొన్నారు. రామచంద్ర యాదవ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఆశాంతం భక్తి శ్రద్ధలతో భక్తజనం జేజేలు భజనలు కీర్తనలతో ఉత్సాహంగా సాగింది. 3వ రోజు శ్రీనివాస మంగాపురం వద్ద నిలిచిన పాదయాత్ర 4వ రోజున అక్కడే కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం మొదలైంది. దారి పొడవున భజనలు కీర్తనలు స్వామివారికి జేజేలతో మధ్యాహ్నం 1 గంట సమయానికి అలిపిరి వద్దకు చేరుకుంది. అక్కడ ఓ గంటన్నర పాటు విశ్రాంతి అనంతరం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు అలిపిరి మెట్లు వద్ద మెట్లోత్సవం ఆరంభమైంది. ఏ కార్యక్రమానికి కేవలం మొదటి నుండి పాదయాత్రలో పాల్గొన్న భక్తులే కాకుండా మెట్ల మార్గం ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్తున్న వేలాది మంది భక్తులు కూడా పాల్గొన్నారు. రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో భక్తులు మెట్టుమెట్టుకి పూజలు చేస్తూ ఉండగా కొందరు భక్తులు భజనలు కీర్తనలతో స్వామికి మొక్కుతూ మెట్లెక్కారు. స్వామివారి ప్రతి మెట్టుకు ఇలా పూజలు చేస్తూ పైకి వెళ్తూ ఉండడంతో కార్యక్రమం సుదీర్ఘ సమయం కొనసాగింది. అందుకే దారిలో ఉన్న ప్రతి భక్తుడు ఈ కార్యక్రమంలో పాల్గొని విశేష ఆనందం పొందారు. రాత్రి ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత తిరుమలలోనే బస చేసి మంగళవారం ఉదయాన్నే స్వామివారిని దర్శించుకున్నారు. 7 డిమాండ్లతో ఏడుకొండలవాడి చెంతకు వెళ్లారు రామచంద్ర యాదవ్. తిరుమలలో జరిగిన అపచారాలు అవినీతి అక్రమాలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి 100 రోజుల్లో దోషులను శిక్షించాలి. టీటీడీ మండలి నుండి పరిపాలన వరకు పూర్తి ప్రక్షాళన పాలక మండలిలో రాజకీయ కార్పొరేటర్ శక్తులకు చోటు కల్పించకూడదు. వీఐపీ దర్శన విధానాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి నుండి సామాన్య భక్తుని వరకు అందరికీ ఒకే విధమైన దర్శన ఏర్పాటు చేయాలి. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. తొలగించబడిన 1000 కళ్ల మండపాన్ని వేరొక చోట వెంటనే నిర్మించాలి. తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి, కపిల్ తీర్థం, తిరుచానూరు, అలివేలు మంగాపురం ఆలయాలకు కనీసం 2 కిలోమీటర్ల పరిధిలో మాంసం, మద్యం దుకాణాలు నిషేధించాలి. తిరుమల ఆదాయ వ్యయాలపై ప్రతి 3 నెలలకు ఒకసారి ఆడిట్ నిర్వహించి నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. తిరుమలలోనే గోశాల ఏర్పాటు చేసి తద్వారా సొంతంగా డైరీ నిర్వహించి ఆ నెయ్యిని మాత్రమే స్వామివారి ప్రసాదాల్లో వినియోగించాలని తిరుమల పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పుంగనూరులోని హనుమంతరాయ దిన వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి సెప్టెంబర్ 25 ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దేశంలో ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రముఖులు, గురువులు, పీఠాధిపతులు నేరుగా హాజరయ్యారు. ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రముఖ స్వామీజీలు రామచంద్ర యాదవ్ కు ఆశీర్వాదం అందజేశారు. రామచంద్ర యాదవ్ బృహత్తర కార్యక్రమానికి మద్దతు పలికి ఆయన వెంట నడిచారు. సోమవారం మెట్లోత్సవంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.